KH9 న్యూస్ కి స్వాగతం. బేతంపూడి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఓకే సునీత అనే నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉందని, గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా పార్టీ అధిష్టానంతో మాట్లాడి అధికారులతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తానని, నన్ను గెలిపించిన మరుక్షణం నుంచే నిరుపేద కుటుంబాలకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అర్హులైనటువంటి వారికే 100% కట్టిస్తానని ప్రజలకు మాట ఇస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ సేవా దృక్పథం, మంచితనంతో ఉన్నందున నాకు ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానం ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను. కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. ఇక్కడ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని అధినాయకులు ఎంచుకున్నారు. చాలామంది ఉన్నారు, మిమ్మల్ని ఎందుకని ఇలా అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు కావాలి, ప్లస్ ఊరికి ఏమైనా అభివృద్ధి చేయగలుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. కొంచెం వెలుగులోకి వస్తే మా వారు కూడా కొంచెం గ్రామ పంచాయతీలో తిరుగుతూ ఉంటారు. అట్లా ఆ తరపున గణేష్ అన్న, పొంగులేటి శ్రీరన్న గారు, కనకయ్య వీళ్ళంతా ఒక మంచి క్యాండిడేట్ కావాలి అని వెతకడం జరిగింది. ఊళ్ళో వాళ్ళు పలానా వాళ్ళైతే బెటరు అనేసి ఎంచుకున్నారు. అయితే అమ్మా, మీది మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ మేము ఫీడ్బ్యాక్ చేసిన విధానం ఏంటంటే గ్రామ ప్రజలు కూడా ఈ ఇమ్మగారు అయితేనే మాకు కరెక్ట్, మాకు మంచి న్యాయం చేస్తారు మా నిరుపేదలకని అంటున్నారు. అయితే లాస్ట్ టైం ఎన్ని ఇండ్లు వచ్చినాయి ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఇంకెన్ని తీసుకొస్తారు? లాస్ట్ టైం 10 వచ్చాయండి మా గ్రామ పంచాయతీకి. ఇక మమ్మల్ని గెలిపించిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ నిధులు వచ్చే విధంగా పోరాడతాము. అయితే మీకు దగ్గరలో ఇక్కడ ఓసీ కూడా ఉందనుకుంటా, మేబీ అది మీకు సంబంధించిందేనా? కాదండి. సరే, ఒకవేళ ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు సింగరేణిలో కానీ, లేకపోతే ఏమన్నా మీ తరపున మీ గవర్నమెంట్ కాబట్టి అధినాయకులతో మాట్లాడే ఏమన్నా నిరుపేదలకి నిరుద్యోగులకి ఏమన్నా? ఖచ్చితంగా గెలిస్తే గనక పై అధికారులతోటి మాట్లాడి వాళ్ళని చదువుకున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవకాశాలు ఉంటే కంపెనీలల్లో కానీ ఇంకా ఏ రంగంలో ఉత్సాహం ఉన్న వాళ్ళకి అందులోకి అవకాశాలు కల్పించే అవకాశం. అయితే ఇంకోటి ఏంటంటమ్మా, మీ గ్రామము ఇది గిరిజన గ్రామము, కాకపోతే ఇక్కడ వసతులు తక్కువ ఉన్నాయని పబ్లిక్ టాక్. మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు అభివృద్ధి? అంటే ఫస్ట్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం కొంచెం ఉందండి. ఇంకా ఏ ప్రాబ్లం ఉంది అని గెలిచిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి పై అధికారులతో చెప్పి వచ్చే అవకాశం చూస్తాను. మన గుర్తు కత్తెర గుర్తండి. నన్ను గెలిపించిన మరుక్షణం పై అధికారులతో మన సమస్యలను చెప్పి ఊళ్ళో గ్రంథాలయం కానీ చదువుకున్న పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక నీటి సమస్య అనేది ఉంది, అవన్నీ నేను కంప్లీట్ చేయగలుగుతానని మీకు హామీ ఇస్తున్నాను. ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? భారీ మెజార్టీతో కత్తెర గుర్తుని గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ పేరు? సునీత. ఓకే సునీత. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KH9. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.